కాలంగా ఒక కన్ఫ్యూషన్ అంటే ఒక భిన్నాభిప్రాయాలు ఒక డిఫరెంట్ ఇంటర్ప్రిటేషను లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గురించి మన దేశంలో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డే కాదు ఇది. 2014లో 2019లో కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో ఉన్న 543 మంది సభ్యుల్లో 10% లేకపోవడం వల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వము కూడా ఇలాగే వాదించింది. అప్పుడు స్పీకర్ కూడా ఇవ్వలేదు. సో అప్పుడు ఒకసారి వచ్చింది. రెండవసారి జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఈ చర్చ వచ్చింది. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ 10% లేకపోయినా నాకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఎందుకు ఇవ్వరు అని స్పీకర్ని అడిగి ఇప్పుడు హైకోర్టు కూడా వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏమన్నాడు అసెంబ్లీలో, అది మనకు అంతటా సోషల్ మీడియాలో దొరుకుతుంది. నేను చిటికేస్తే మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఇటువైపు వస్తారు, మీకు అప్పుడు 10% కూడా ఉండదు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ పోతుంది అన్నాడు. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీకి 23 మంది, ఆల్రెడీ 3 వెళ్ళిపోయారు, 20 అయ్యారు. అందువల్ల నిజంగా చిటికేస్తే అది ఆటోమేటిక్గా 18 కన్నా లోపలికి వచ్చేది. 18 కన్నా లోపలికి వస్తే లీడర్ పోతుందని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. వేరే వాళ్ళు చెప్పింది కాదు ఇది. అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ 10% రూల్ చెప్పాడు. ఆయన ప్రతిపక్షంలో ఉండే వరకు 10% రూల్ ఎక్కడుంది అని అంటారు. అందువల్ల ఇది 3 సందర్భాలు చెప్పాను. నాకు ఇంకా గుర్తులేదు ఎన్ని సందర్భాలు వచ్చిందో. సో ఈ 3 సందర్భాలు వచ్చింది. ఢిల్లీలో స్పీకరు బీజేపీకి 3 సభ్యులు ఉన్నప్పుడు కూడా 70 మంది ఉన్న స్ట్రెంత్లో 3కి ఉన్నా కూడా ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. సో అందువల్ల ఇప్పుడు ఢిల్లీలో 10% లేకపోయినా 70 మెంబర్స్ ఉంటే 3 ఉన్నా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ స్పీకరు ఎల్ఓపి స్టేటస్ ఇచ్చారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీకి ఇవ్వలేదు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డే 10% వాదన పెట్టాడు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా అడిగితే తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో స్పీకర్ దాదాపు నో అంటున్నట్టే లెక్క. మరి ఇది ఎప్పుడు ఎక్కడ తేలాలి ఇన్ని రకాల ఇంటర్ప్రిటేషన్ ఉన్నప్పుడు? అందువల్ల ఇవాళ ఎవరు అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, ప్రతిపక్షం నుండి ఒక రకంగా మాట్లాడతారు. సమస్య ఏంటంటే నాగేశ్వర్ లాంటి వాళ్ళు ఎప్పుడైనా ఒకటే మాట్లాడతారు. ఒకటే మాట్లాడడానికి ట్రోల్స్కు రుచించరు. ఇదే జగన్మోహన్ రెడ్డి చిటికేసినప్పుడు ఏమన్నారు వైసీపీ వాళ్ళు, 10% ఉండాలి కదా అన్నారు. అప్పుడు నేను ఇదే వాదించాను, 10% అవసరం లేదయ్యా అంటే నా మీద మీరు చంద్రబాబు నాయుడు ఏజెంట్లు, మీరు పేటీఎం బ్యాచ్ చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. రాహుల్ గాంధీకి 10% లేదని ఇవ్వనప్పుడు నేను మళ్ళీ అన్నాను ఇవ్వాల్సిందే అని. అప్పుడేమన్నారు, నువ్వు కాంగ్రెస్ మనిషివి అన్నారు. నువ్వు కాంగ్రెస్ మనిషివి అని చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నప్పుడు నేను మళ్ళీ అదే చెప్తున్నా, నేనేం మారలే. మళ్ళీ ఇప్పుడు అదే 10% అనేది చట్టంలో లేదు, అది కరెక్ట్ కాదా రూలు అని నేను అంటుంటే మళ్ళీ ఏమంటున్నారు ఇప్పుడు, నువ్వు జగన్మోహన్ రెడ్డికి పేటీఎం అంటారు. అంటే నేను రాహుల్ గాంధీ పేటీఎం, చంద్రబాబు నాయుడు పేటీఎం, జగన్మోహన్ రెడ్డి పేటీఎం. అంటే పేటీఎంలకే పేటీఎం నేను ఏం చెప్పాలి? అందువల్ల ఇది ఎక్కడో కాదు తేలాలి కదా, కోర్టులో తేలాలి. కోర్టులో తేలినా ఒప్పుకుంటారా అది ఇష్టం. కోర్టు ఒపీనియన్తో మనం డిఫర్ కావచ్చు కూడా, అధికారం కూడా ఉంటుంది. బట్ అల్టిమేట్గా లా ఆఫ్ ద ల్యాండ్ కదా, ఇట్ హాస్ టు బి సెటిల్డ్ ఎట్ ద లా ఆఫ్ ద ల్యాండ్. సో కోర్టు ఒపీనియన్తో నువ్వు భిన్నాభిప్రాయం ఉన్నా అల్టిమేట్గా దట్ ఈస్ ద ఫైనాలిటీ. మన దేశంలో రాజ్యాంగము చట్టాలకు భాష్యం చెప్పే అధికారం కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అయినా హైకోర్టుకు ఉంది. రేపు అది కావాలంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు చెప్పిందే ఫైనల్. దట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్, యూ హావ్ టు ఒబే ఇట్ కదా. సో అందువల్ల నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే ఫైనల్గా దీనికి ఎక్కడో చోట ద ఇంటర్ప్రిటేషన్ షుడ్ స్టాప్. సో ఎందుకు అంటే ఈ కన్ఫ్యూజన్ ఉంది కదా. సో అందువల్ల డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు పోవడాన్ని మనం ఆహ్వానించాలి. ఎందుకంటే ఇది శాసనసభ వేదిక మీద తేలదు. ఎందుకు తేలదు అంటే శాసనసభ వేదికలో ఎంత చెప్పినా స్పీకర్ ఒక పార్టీ నాయకుడు. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదన్న అయ్యన్న పాత్రుడు స్పీకర్ చైర్లో కూర్చొని ఇంకో రకంగా బిహేవ్ చేస్తాడని నమ్మగలమా? ప్రాక్టికల్గా సాధ్యం కాదు అది. సో నీకు తమ్మినేని సీతారాం రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల కన్నా కూడా ఆ అంబటి రాంబాబు కన్నా లేకుంటే కొడాలి నానితో పోటీపడి మాట్లాడి చంద్రబాబు నాయుడు పట్ల అవహేళనతో మాట్లాడిన స్పీకరు చంద్రబాబు నాయుడు పట్ల ఇంకో భిన్నంగా ఉంటాడని మనం అనుకోగలమా? అందువల్ల శాసనసభలో ఇవి తేలదు, పార్లమెంట్లో తేలేదు. అందువల్ల ఖచ్చితంగా దీనిపైన కోర్టులో ఫైనల్గా ఇట్ విల్ బెనిఫిట్ ద డెమోక్రసీ. జగన్మోహన్ రెడ్డి తర్వాత సంగతి. అందువల్ల లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది ఒక జగన్మోహన్ రెడ్డి ఇష్యూ కాదు.
అది ఈ దేశంలో ఎవరి ఇష్యూ అయినా కావచ్చు కదా. వన్స్ ఫర్ ఆల్ ఇట్ షుడ్ బి ఏ సెటిల్డ్ లీగల్ క్వశ్చన్. సో అందువల్ల ఈ కేసు హైకోర్టుకి వెళ్ళడం వల్ల కనీసం ఒక లీగల్ క్వశ్చన్ సెటిల్ కావడం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది. ఓకే సార్, ఇంతకుముందు ఎవరైనా ఈ ఈ ఈ సందర్భంలో కోర్టులకు వెళ్ళిన అంశం ఉన్నాయా, లేకపోతే కోర్టులో ఏమైనా జడ్జిమెంట్ని ఇచ్చిన అంశం ఉన్నదా? నాకు గుర్తున్నంత వరకు లేవు. ఇక్కడ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింటే మళ్ళీ కోర్టుకు పోరు కదా. అవును. సో కోర్టు జడ్జిమెంట్ ఇస్తే అది ఫైనల్. వెల్ మళ్ళీ రివ్యూ పిటిషన్లకు వెళ్ళొచ్చు కానీ బట్ ఒక్కసారి కోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఫైనల్ కదా. సో కోర్టుల జడ్జిమెంట్లు అయితే లేవు దీనిపైన. సో అందువల్ల కానీ మీకు వివిధ రకాల నిబంధనలు చూస్తే చాలా క్లియర్గా ఎక్కడా 10% ఉండాలి లేదు. ఎందుకంటే లా ఈజ్ వెరీ క్లియర్. ఇప్పుడు సెక్షన్ 12B ఆఫ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్, అలవెన్సెస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్, ఇది మీరు గూగుల్లో కొడితే ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్, పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ అని మీరు గూగుల్లో కొట్టండి. అందులో సెక్షన్ 12B, సెక్షన్ 12Bలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు మినిస్టర్తో సమాన హోదా ఉంటుంది. లీడర్ ఆఫ్ ద అపోజిషన్లో 2-3 పార్టీలు ఉన్నప్పుడు ఏంటి, ఇవన్నీ రాసి కింద క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఈ చట్టం ప్రకారము లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేక పక్షమై అందులో గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్. అంటే ఇప్పుడు ఏదో ఆంధ్రప్రదేశ్లో ఆ చర్చ రాదు, ఒక్కరే ఉన్నారు కనుక 2-3 పార్టీలు ఉంటే ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీకి అది వర్తిస్తుంది గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ అని. ఎందుకంటే బీఆర్ఎస్ ఉంది, బీజేపీ కూడా ఉంది, ఎంఐఎం కూడా ఉంది కనుక. అంటే ఏ పార్టీ విచ్ ఈజ్ ఇన్ అపోజిషన్ టు గవర్నమెంట్, అది ఫస్ట్ కండిషన్. అంటే అధికార పార్టీకి వ్యతిరేక పక్షం ఉండాలి. రెండవది అలాంటి వ్యతిరేక పక్షానికి మిగతా పక్షాలతో పోలిస్తే గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఇది పాయింట్ 1. పాయింట్ 2, స్పీకరు ఆ గుర్తింపు ఇవ్వాలి. డెఫినెట్గా స్పీకర్ గుర్తింపు ఇవ్వాలి, అందులో అనుమానం లేదు. సో ఇది ఆటోమేటిక్గా వచ్చేది కాదు. సో ఇదేదో హక్కు రాదు. ఇప్పుడు రేపు కోర్టు జడ్జిమెంట్ ఇస్తే హక్కు అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ స్పీకర్ అయితే ఇవ్వాలి. స్పీకర్ గుర్తింపు ఇవ్వాలి కనుక స్పీకర్ గుర్తింపు ఇవ్వనప్పుడు మరి కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే శాసనసభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదు. ఇది రాజ్యాంగంలోని సెపరేషన్ ఆఫ్ పవర్స్, అధికారాల విభజన సూత్రం. సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కెనాట్ ఈవెన్ బి అమెండెడ్ బై ద పార్లమెంట్. అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు కూడా లేదు. అందువల్ల స్పీకరు దాంట్లో జోక్యం చేసుకోవచ్చా అని ఎవరికైనా అనుమానం రావచ్చు. కానీ సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది ఏంటంటే సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటే ఖచ్చితంగా కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. బట్ స్పీకర్ నిర్ణయం తీసుకున్నాకనే, స్పీకర్ నిర్ణయం తీసుకోకముందు జోక్యం చేసుకునే అవకాశం లేదు. అది మీకు ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు మేఘచంద్ర సింగ్ కేసు, కేశం మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ ద మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కేసు పేరా 30లో సో క్లియర్గా ఏం చెప్పిందంటే స్పీకర్ ఇండెఫినెట్గా తన నిర్ణయం చెప్పుకుంటూ ఉండకూడదు, రీజనబుల్ టైంలో చెప్పాలి. 3 నెలలు రీజనబుల్, 3 మంత్స్లో స్పీకర్ డిసిషన్ చెప్పాలి అని అందులో క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చారు. అయితే దానిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది 3 సభ్యుల ధర్మాసనం చెప్పింది. అంతకుముందు కిహోటో హొలాన్ కేసులో 5 సభ్యుల ధర్మాసనం స్పీకర్ డిసిషన్ ఈజ్ ఎ ఫైనాలిటీ అని చెప్పారు. స్పీకర్ నిర్ణయమే యాంటీ డిఫెక్షన్ లాలో ఇక దానికి తిరుగులేంది అని చెప్పారు. అందువల్ల స్పీకర్ నిర్ణయం చెప్పేదాకా ఇప్పుడున్న లీగల్ పొజిషన్ అయితే నా సాధారణంగా స్పీకర్ డిసిషన్ చెప్పేదాకా కోర్టులు జోక్యం చేసుకో. మరి జగన్మోహన్ రెడ్డికి స్పీకర్ ఆఫీసు నీకు లీడర్ తప్పి ఇవ్వము అని రాశారో లేదో నాకు తెలియదు. ఒకవేళ రాయకపోతే అదొక హడిల్. ఒకవేళ స్పీకర్ నుంచి రిప్లై రాకముందు కోర్టుకు వస్తే కోర్టు ఏమంటుంది, లెట్ ద స్పీకర్ టేక్ ఎ డిసిషన్ అంటారు. సో కోర్టు బహుశా ఎంటర్టైన్ చేయవు. కానీ మరి స్పీకర్ లేదు, కోర్టు కనుక ఇన్ ఇట్స్ ఓన్ విజ్డమ్ స్పీకర్ కూడా మీ అభిప్రాయం చెప్పండి అని అడగచ్చు. మీరు జగన్మోహన్ రెడ్డి రిప్లై ఇవ్వకపోయినా కోర్టుకు రిప్లై ఇవ్వాల్సి వస్తాయి కదా, స్పీకర్ వచ్చి చెప్పచ్చు. నార్మల్గా కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ ఉన్న వారికి కోర్టులు ఆదేశాలు ఇవ్వవు, ఇన్స్ట్రక్షన్లు ఇవ్వవు నార్మల్గా. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మొదలు తేలాల్సింది స్పీకర్ రిప్లై ఇచ్చారా, స్పీకర్ జగన్మోహన్ రెడ్డికి డినై చేశారా చేయలేదా.
ఏదో కేశవ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం కాదు కదా. స్పీకర్ అధికారికంగా డినై చేశాడో లేదో నాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఎక్కడ మీడియాలో రాలే. ఒకవేళ ఆయన డినై చేసి ఉంటే డెఫినెట్గా కోర్టుకు వెళ్ళచ్చు. డినై చేయకపోతే మళ్ళీ కోర్టు యొక్క ప్రెరగేటివ్ ఎలా తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే ఇక కోర్టు తీసుకుంటే సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ ఉంటే కోర్టులు జోక్యం చేసుకోవు. అంటే ఒక నిర్ణయంలో పొరపాటు అవకతవకో ఉంటే అంటే ఇర్రెగ్యులారిటీ ఉంటే కోర్టులు జోక్యం చేసుకోవు. ఇల్లీగాలిటీ ఉంటే కోర్టులు జోక్యం చేసుకుంటాయి. ఎందుకు జోక్యం చేసుకుంటాయంటే స్పీకర్ కూడా రాజ్యాంగానికి అతీతం కాదు. స్పీకర్ అయినా గవర్నర్ అయినా ఎవరైనా రాజ్యాంగానికి లోబడే ఉండాలి కనుక ఏ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులకు కూడా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించే హక్కు ఏ రాజ్యాంగము కల్పించదు కదా. సో అందువల్ల కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ అయినప్పటికీ కూడా బట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ కెనాట్ గో ఎగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. అందువల్ల సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటే బహుశా కోర్టులు ఆ పిటిషన్ ఎంటర్టైన్ చేస్తాయి. చేసిన తర్వాత తీర్పు ఏం చెప్తుందో చూడాలి. ఈలోగా 5 ఏళ్ళు పూర్తవుతుందా, ఈలోగానే వస్తుందా జడ్జ్మెంట్ చూడాలి. కానీ అప్పుడు కోర్టులో ప్రభుత్వ వాదన ఉంటుంది. స్పీకర్ తరఫున లాయర్ని అడుగుతారు. ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి తరఫున లాయర్లు చెప్తారు. సో ఒక లీగల్ డిబేటు, ఎందుకంటే జూరిస్ప్రుడెన్స్ అంటారు దీన్ని. సో కేస్ లా క్రియేట్ అవుతుంది. దట్ ఇస్ హెల్తీ థింగ్ కదా. బట్ నాకున్న అంటే మనం కోర్టు జడ్జిమెంట్ కొరకు వెయిట్ చేయాల్సింది. కానీ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేదాకా మాట్లాడకూడదని ఎక్కడా లేదు. కోర్టు జడ్జిమెంట్ వచ్చాక కూడా నువ్వు దానిపైన భిన్నాభిప్రాయం ఉండొచ్చు. కోర్టుకు మోటివ్స్ అట్రిబ్యూట్ చేయకూడదు తప్ప కోర్టుల తీర్పులు ప్రశ్నించకూడదని ఎక్కడా లేదు. సో అందువల్ల నాకున్న అవగాహన చెప్పాను. ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్. ఎందుకంటే అకార్డింగ్ టు కోర్ట్, మళ్ళీ కోర్టు ప్రకారమే. సో ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్ అకార్డింగ్ టు కోర్ట్. ఇఫ్ మై ఆర్గ్యుమెంట్ ఈజ్ రాంగ్ యాజ్ పర్ కోర్ట్, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి, దెన్ ఐ షుడ్ ఒబే సుప్రీంకోర్టు. ఇంకో మాట లేదు కదా. నాకు అభిప్రాయం ఏదున్నా నేను ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే కోర్టు చేయాలి. ఇప్పటి వరకు లేదు కనుక నా అభిప్రాయం చెప్తున్నాను. మీరు అందువల్ల ఇక్కడ ఎందుకు నేను ఈ మాట గట్టిగా చెప్తున్నానంటే సెక్షన్ 12B ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్, పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ఆఫ్ 1953 ఈ చట్టం ప్రకారము క్లియర్గా ఎక్కడ 10% ఉండాలని లేదు. పార్టీ ఇన్ అపోజిషన్ టు గవర్నమెంట్ విత్ గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్, ఈ చట్టం ప్రకారము ఎల్ఓపి అంటే ఇది అని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అయితే ఒక వాదన ఏం చేస్తున్నారంటే ఎక్స్ప్లెనేషన్లో ఉంటే సరిపోతుందా అంట. మరి ఎల్లుంటుంది, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది, ఎల్లుంటుంది. ఎక్స్ప్లెనేషన్లో సరిపోతుందా అంటే లాలో లేదు ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఎక్స్ప్లెనేషన్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ లా కదా, ఇట్ పార్ట్ ఆఫ్ లా కదా. సో వివరణ ఎప్పుడు కూడా లాలో భాగమే, లాకు అతీతం కాదు వివరణ. ఇలా విచిత్రంగా కూడా వాదిస్తున్నారు. ఎక్స్ప్లెనేషన్లో ఉంది కదా, లాలో లేదు కదా అంటే మరి ఎక్స్ప్లెనేషన్ ఉంటే ఉండకపోతే ఇంకెక్కడ ఉంటుంది? సో దట్ ఈస్ అండర్స్టూడ్ కదా. సో అందువల్ల ఇది ఎక్స్ప్లెనేషన్లో ఉంటే కాదని ఎలా అనగలరు? అయితే ఇంకో వాదన ఏంటంటే మీకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కేశవ్ ఈజ్ వెరీ నాలెడ్జబుల్ మ్యాన్. ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ హిమ్. పర్సనల్గా కూడా నాకు బాగా తెలుసు. సో ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే జీతాల చట్టం ప్రకారం ఎల్ఓపి ఇస్తారా అన్నాడు ఆయన. మరి ఆయనకి ఎవరు ఫీడ్బ్యాక్ ఇచ్చారో తెలియదు. ఎందుకంటే ఈ పార్టీలకు ఇచ్చే లాయర్లు వాళ్ళు ఎంత ఇంటలెక్చువల్స్ అయినా వాళ్ళు తమ క్లయింట్కు తగ్గట్టుగా రాసిస్తాడు. నీకు వాళ్ళకి తెలియక కాదు అది, వాళ్ళకి అప్పుడు వాళ్ళకన్నా నేను లా ఎక్కువ చదివినాడు కాదు కదా, నేను లా వాళ్ళ పండితులు వాళ్ళు. కానీ ఎవరైనా ఒక లాయర్ ఏం చేస్తాడు, తన క్లయింట్కు అనుగుణంగా వాదిస్తాడు. ఇప్పుడు అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్కి 2014లో కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ లీడరు ఇస్తారా ఇవ్వరా అని చర్చ వచ్చినప్పుడు ముకుల్ రోహిత్గిని అడిగారు లీగల్ ఒపీనియన్ ఇవ్వని. ఆయన తన క్లయింట్ అడిగింది ఎవరు, క్లయింట్ అంటే ఎవరు, మోడీ ప్రభుత్వం అడిగింది. మోడీ ప్రభుత్వ ఆలోచన ఏంది, ఇవ్వకూడదని. అందుకని ఇవ్వకుండా ఉండేందుకు ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్లు అయితే విచిత్రమైన వాదన పెట్టాడు, తర్వాత చెప్తాను నేను. సో బట్ ఏదైనా లాయర్లు ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళ క్లయింట్లకు అనుగుణంగా రాసిస్తారు. సో అందువల్ల ఆ కేశవ్ కూడా బహుశా వాళ్ళ లాయర్ ఏం చెప్పుంటాడు. కానీ పేమెంట్ ఆఫ్ జీతాలకు సంబంధించిన చట్టం ఎల్ఓపిని డిసైడ్ చేస్తుందా అన్నాడు. కానీ కౌల్ అండ్ షెక్దర్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ అని కౌల్ అండ్ షెక్దర్
పార్లమెంటరీ నిబంధనల విషయంలో అదే భగవద్గీత, అదే బైబిల్, అదే ఖురాన్. అవును. మన దేశంలో పార్లమెంటరీ ప్రొసీజర్స్లో ఎవరికి ఎక్కడ అనుమానం వచ్చినా, ఓం బిర్లా గారికి అనుమానం వచ్చినా, కె నాగేశ్వర్కి అనుమానం వచ్చినా చదవాల్సిన బుక్ కౌల్ అండ్ షెక్దర్. ఇప్పుడు 7th ఎడిషన్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది, ఢిల్లీలో ఉంది, హైదరాబాద్ మార్కెట్ ఇంకా రాలే. సో అందులో క్లియర్గా రాశారు. ఏం రాశారు అందులో? కౌల్ అండ్ షెక్దర్లో చాలా క్లియర్గా ఏముంది? సో అంటే 1977లో పార్లమెంటు ఇలాంటి చట్టమే చేసింది, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ అని. ఆ చట్టంలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గురించి ఏముందో సరిగ్గా ఆంధ్రప్రదేశ్ చట్టంలో కూడా అదే ఉంది. సెక్షన్ 12Bలో వర్డింగ్తో సహా సమానం. సో సేమ్ వర్డింగ్ ఈజ్ కమింగ్, కంటిన్యూ అవుతుంది. సో ఆ చట్టంలో వచ్చిన తర్వాత కౌల్ అండ్ షెక్దర్ ఏం చెప్పిందంటే 1977 వరకు కూడా ఇంకా స్టాట్యుటరీ గుర్తింపు లేదు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు చట్టబద్ధమైన గుర్తింపు లేదు. కానీ 1977 చట్టం తర్వాత లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు చట్టపరమైన గుర్తింపు ఉంది అని. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకా ముందే ఉంది. 1953 నాటి పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 డిఫైన్ చేసింది లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని. కనీసం పార్లమెంట్లో 77లో డిఫైన్ అయింది. సో అందువల్ల జీతాల చట్టం ప్రకారం చెప్తారా అంటే ఏ చట్టం చెప్తారు? ఇది కౌల్ అండ్ షెక్దర్లోనే ఉంది కదా క్లియర్గా. ఎందుకంటే కేశవ్ గారు కూడా కౌల్ అండ్ షెక్దరే చదవమన్నాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆయన మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమన్నాడు? ఈ మద్యము అకౌంట్లు, ఇసుక అకౌంట్లు మాత్రమే చూసుకుంటున్న ఖాతా పుస్తకాలు, ఇసుక ఖాతా పుస్తకం, మద్యం ఖాతా పుస్తకం జగన్మోహన్ రెడ్డి కౌల్ అండ్ షెక్దర్ కూడా ఒకసారి చదవమనండి అన్నాడు ఆయన. సో ఆయన చదువున్న బుక్కే నేను చదివాను. ఆయన కేశవ్ గారు చదువున్న బుక్ చదివితేనే అందులో క్లియర్గా ఉంది ది అంటిల్ 1977 యాక్ట్ వచ్చేంత వరకు లీడర్ ఆఫ్ ద పొజిషన్కు స్టాట్యుటరీ డెఫినేషన్ లేదు. ఇప్పుడు స్టాట్యుటరీ రికగ్నిషన్ వచ్చింది ఈ చట్టం ప్రకారం అని ఉంది. మరి ఆ చట్టంలోనే ఉంది, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చట్టంలోనే ఉంది కదా. 10% అని ఎక్కడ లేదు కదా. పార్టీ ఇన్ అపోజిషన్ విత్ గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ అని ఉంది, ఎందుకని ఎక్కడ లేదు. మరి వీళ్ళు ఎందుకు వాదిస్తున్నారు ఇట్లా అంటే 1950sలో మౌలంకర్ లోక్సభ ఫస్ట్ స్పీకర్ ఇచ్చిన డైరెక్షన్స్ను వీళ్ళు ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నారు. డైరెక్షన్ 121 ఆఫ్ లోక్సభ స్పీకర్ డైరెక్షన్స్ అంటారు అది. సో ఆ స్పీకర్ డైరెక్షన్ 121 ప్రకారం అంటున్నారు. కానీ స్పీకర్ డైరెక్షన్ ఫర్ 121 లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గురించి కాదు. అది దేని గురించి అంటే పార్లమెంటరీ పార్టీ, పార్లమెంటరీ గ్రూప్, ఈ రెండింటి మధ్య డిమార్కేషన్ కొరకు ఆ డైరెక్షన్ ఇచ్చారు. అంటే పార్లమెంట్లో 10% కోరం అంటే కోరంకు 10% సభ సమావేశం కావాలంటే కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటారు. 10% కోరం గనక ఒక పార్టీగా గుర్తింపు పొందాలంటే 10% ఉండాలి. 10% లేకపోతే గ్రూప్గా గుర్తిస్తామన్నారు. అది దేని కొరకు? స్పీకర్ డైరెక్షన్ 121 నాట్ ఫర్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్. అది దేనికంటే అలాట్మెంట్ ఆఫ్ టైం, సభలో ఎంత సమయం కేటాయించాలి, పార్లమెంట్ ప్రిమిసెస్లో గదులు ఇవ్వాలా వద్దా, సీటింగ్ ఎక్కడ కూర్చునబెట్టాలి అనే దానికి ఆ డైరెక్షన్ 121 ఇచ్చారు. బట్ ఆ డైరెక్షన్ 121 వ్యాలిడ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్, ఎందుకంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ కదా, పార్టీగానే గుర్తింపు ఉంటేనే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ అవుతాడు, లేకపోతే ఎల్ఓజీ అవుతాడు, ఎల్ఓపి కాదు కదా, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గ్రూప్ అవుతారు. అందువల్ల స్పీకర్ డైరెక్షన్ 121 ప్రకారము లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ కావాలి అంటే ముందు పార్టీ గుర్తింపు ఉండాలి, అంటే 10% ఉండాలి. అది ఇప్పుడున్న ఈ 10% అనేవారు వాదిస్తున్నారు. సార్ మరి ఎందుకు అసలు మొదటి శాసనసభ ఇది, మొదటి అసెంబ్లీ? దానికి వద్దాం మనం. లీగల్ ప్రొసీజర్ అర్థమైతే తర్వాత పాలిటిక్స్. స్పీకర్ డైరెక్షన్ 121 ఎప్పటిదాకా వ్యాలిడ్? 1977లో చట్టంలో డిఫైన్ చేసేంత వరకు. ఎప్పుడు కూడా కన్వెన్షన్స్, స్పీకర్ డైరెక్షన్స్ లా చేసేంత వరకే. వన్స్ లా ఇస్ మేడ్, లా ప్రకారమే. అందువల్ల 77 లా వచ్చింది. తర్వాత ఇంకొకటి స్పీకర్ డైరెక్షన్, ఈ పార్టీ గ్రూప్ అనేది కూడా ఇప్పుడు వ్యాలిడ్ కాదు. ఎందుకు వ్యాలిడ్ కాదంటే 1985 మార్చ్ 3న యాంటీ డిఫెక్షన్ లా వచ్చింది. 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది ఏర్పడింది. అంటే రాజ్యాంగంలో ఒక షెడ్యూల్ చేర్చారు, 10వ షెడ్యూల్. ఈ 1985 యాంటీ డిఫెక్షన్ లాలో పార్టీ గ్రూప్ అనే తేడా లేదు, ఒక పార్టీ అని మాత్రమే తేడా ఉంది.
ఓకే అనే డెఫినేషన్. అంటే ఒక్క మెంబర్ ఉన్న పార్టీ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం. ఓకే నీకు మినిమం 10% ఉండే పార్టీ అన్నది స్పీకర్ డైరెక్షన్ ఆఫ్ 121 ఇష్యూడ్ ఇన్ 1950s. 1985 యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారము ఒక్కరున్న పార్టీని గుర్తిస్తారు. ఓకే అంటే 1977 యాక్ట్ ప్రకారమైన అదే గుర్తింపు, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ 1985 ప్రకారం అదే గుర్తింపు. ఓకే అంటే రాజ్యాంగము చట్టం ఉండగా స్పీకర్ డైరెక్షన్ ఎట్లా ప్రివేల్ అవుతుంది? ఓకే స్పీకర్ డైరెక్షన్ కన్నా చట్టం గొప్పది, చట్టం కన్నా రాజ్యాంగం గొప్పది. ఇక ఇంకొకటి కూడా ఉంది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1988. ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1988 ప్రకారం కూడా కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ వచ్చింది. ఇక గ్రూపులు అనేది లేదు, నీకు ఒక్క మెంబర్ లేకపోయినా కూడా పార్టీయే. ఓకే దీనికి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాళ్ళ మెంబర్ ఉన్నాడా? అరే పార్టీ గుర్తింపు ఉండదా? గుర్తు ఒక్కరు లేకపోయినా పార్టీయే. ఓకే అందువల్ల పార్టీ గ్రూప్ అనే డిమార్కేషనే లేనప్పుడు ఇక స్పీకర్ డైరెక్షన్ 121 ప్రివేల్ అవుతుంది అంటే ఎట్లా కరెక్ట్? ఓకే అయితే మీరు అనొచ్చు, మరి వాళ్ళు ఒకరు స్పీకర్ డైరెక్షన్ 121 తీసుకుంటున్నారు, మీరేమో ఇంకోటి కొటేషన్. ఒక చట్టాన్ని నిర్వచించాలంటే పేరా మెటీరియా డాక్ట్రిన్ అంటారు. డాక్ట్రిన్ ఆఫ్ పేరా మెటీరియా ఏం చెప్తుందంటే ఒక్కదాన్ని పట్టుకొని మనం ఎప్పుడు ఒక చట్టాన్ని అర్థం చేసుకోవద్దు, చట్టానికి సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని అర్థం చేసుకోవాలి. అంటే 1950s వచ్చిన స్పీకర్ డైరెక్షన్ 121, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1953, పేమెంట్ ఆఫ్ సాలరీస్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ 1977, యాంటీ డిఫెక్షన్ లా ఆఫ్ 1985, 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1988, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని మనం ఒక కంక్లూజన్ కావాలి. అందువల్ల పారామెటీరియా అనే డాక్ట్రిన్ ప్రకారం ఒక చట్టాన్ని అర్థం చేసుకోవడానికి నేను ఓన్లీ స్పీకర్ డైరెక్షన్ 121 ఫాలో అవుతా, ఆ తర్వాత వచ్చిన దేన్ని నేను ఫాలో గాను, ఇగ్నోర్ గాను. లోక్సభ ఫస్ట్ స్పీకర్ చెప్పిన దానికన్నా గొప్ప ఉంటుందా, మౌలంకర్ చెప్పిన దానికన్నా గొప్ప ఉంటుందా అంటే దట్ డజంట్ స్టాండ్ ద లీగల్ స్క్రూటినీ. అందుకే నేను చెప్పేది, నేను ఇప్పుడు ఇన్ని వివరాలు చెప్పాను మీకు. ఇవన్నీ రైట్ ఫైనల్గా ఎవరు చెప్పాలి? నాగేశ్వర్ చెప్తే ఫైనల్ కాదు కదా, అల్టిమేట్గా కోర్టే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఫైనల్ కాదు, నాగేశ్వర్ చెప్పిన ఫైనల్ కాదు, కేశవ్ చెప్పిన ఫైనల్ కాదు. ఇక జగన్మోహన్ రెడ్డి ఏమున్నది, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇందుకు పూర్తి భిన్నంగా వాదించాడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా వాదిస్తాడు. సో అందువల్ల అది నాగేశ్వర్కి అది కాదు. నాగేశ్వర్కు జగన్ ఏమన్నాడు, చంద్రబాబు ఏమన్నాడు, రాహుల్ గాంధీ ఏమన్నాడు, మోడీ ఏమన్నాడుతో సంబంధం లేదు. రాజ్యాంగం ఏం చెప్పింది, చట్టం ఏం చెప్తుంది, దాంట్లో ఉన్నాయే నేను చెప్తాను. అందువల్ల లెట్ us see కోర్టు ఏం చెప్తుందో. సరే సింపుల్గా స్ట్రైట్గా అసలు మొదటి అసెంబ్లీ సభలకి ఎంత ఇంపార్టెంట్, వీళ్ళు బిల్లులు పాస్ చేసుకుంటారు, ఆయన నిలబడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి టైంలో అంత అవసరం లేని ఢిల్లీకి వెళ్ళి ఆయన ధర్నాలు చేస్తాను ఇది చేస్తానని చెప్పి ఈరోజు కోర్టుకి వెళ్తున్న ఈ వ్యక్తి ఈరోజు ప్రతిపక్ష హోదా నాకు కావాలి అని డిమాండ్ చేయడంలో హర్షిస్తారా ఈ అంశాన్ని? అంటే రాజకీయంగా హర్షిస్తారా లేదా అని ప్రజలు నిర్ణయించాలి, కానీ రాజ్యాంగ రీత్యా క్లారిటీ అడగడంలో తప్పలేదు కదా. అంటే ఈ టైంలో పొలిటికల్ గా ఏంటి అనేది మీరు క్వశ్చన్. ఫండమెంటల్ గా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వదిలేసి ఢిల్లీకి వెళ్ళడమే తప్పు. నేను అది మా ఉదయం కూడా చెప్పాను. సో ఢిల్లీకి వెళ్ళడం, అసెంబ్లీలో కొట్లాడాలి, అవమానాలను అసెంబ్లీలోనే భరించాలి. అసెంబ్లీలో అందువల్ల ఆయన అసెంబ్లీ వదిలేసి ఢిల్లీకి పోవడం కరెక్ట్ కాదు. కోర్టుకు వెళ్తున్నాడు కరెక్టే, స్పీకర్ రాసేది కరెక్టే, కానీ సభకే రాకుండా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అడగడం ఏంటి? నువ్వు సభకు రాకుండా, సభ ప్రోటోకాల్ పాటించకుండా నాకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇస్తేనే వస్తా అంటే అదేట్లా నేను చాక్లెట్ ఇస్తేనే హోంవర్క్ చేస్తా అని పిలవాలన్నట్టుంటుంది. నీకు చాక్లెట్ ఇస్తేనే హోంవర్క్ చేస్తాను ఎట్లా అంటారు? హోంవర్క్ చేసినందుకు ఆనందంతో తండ్రో తల్లో చాక్లెట్ ఇస్తుంది, కానీ లేదు నాకు చాక్లెట్ ఇస్తేనే హోంవర్క్ చేస్తా, లేకపోతే హోంవర్క్ చెయ్య అంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది? లేదు, కనీసం చాక్లెట్ పక్క పెట్టు, కార్టూన్ షో పెట్టు టీవీలో, ఆ షో చూసుకుంటేనే నేను అన్నం తింటా, లేదా ఆ షో చూసుకుంటేనే హోంవర్క్ చేస్తా అని పిల్లలు అంటారు. అలా అంటే ఎట్లా నీకు? అందువల్ల మొదలు స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్ ఎన్నిక అప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అడిగే వ్యక్తి స్పీకర్ ఎన్నికలు ఉండకూడదా? మీరు రాహుల్ గాంధీ లేడా? ఓ స్పీకర్ పైన పోటీ కూడా పెట్టారు ఇండియా కూటమి కె సురేష్ అనే కాంగ్రెస్ ఎంపీని ఓం బిర్లా పైన పోటీ పెట్టారు. బట్ స్టిల్ ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికయ్యాక రాహుల్ గాంధీ కూడా వెళ్ళి మోడీకి కరచాలనం చేసి స్పీకర్ కుర్చీలో కూర్చుండబెట్టి గౌరవించారు. మీకు మా బ్రిటిష్ పార్లమెంట్లో రిషి సునక్
అబ్బా మీకు కొత్త గవర్నమెంట్ వచ్చాక ఆయన లీడర్ ఆఫ్ ద పొజిషన్గా 5 నిమిషాలు ఉపన్యాసం ఉంది, అద్భుతంగా ఉంది. ఆయన ఏమన్నాడు, స్పీకర్ మీ పట్ల మా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం, కానీ ప్రతిపక్షంగా మా బాధ్యత నిర్వర్తించడంలో మీరు మాకు న్యాయం చేయాలి అని అడిగాడు. అది కదా చేయాల్సింది. లీడర్ ఆఫ్ ద పొజిషన్గా నీవు నీ పాత్ర పోషించకుండా నాకు లీడర్ ఆఫ్ ద పొజిషన్ కావాలి అంటే హోదాలనేది కమాండ్ చేస్తే రావు, డిమాండ్ చేస్తే రావు. హోదాలనేది నీ ప్రవర్తన ద్వారా రావాలి. అందువల్ల డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు డిమాండ్ ఆర్ కమాండ్. నీకు సహజంగా రావాలి. నువ్వు టీచర్ అయ్యావు కనుక నీకు దండం పెడతారు ఆ పిల్లలు. అవును, నువ్వు మంచి టీచర్ అయితే నీకు వద్దన దండం పెడతారు. సో అల్టిమేట్గా నువ్వు మంచి టీచర్వా చెడ్డ టీచర్వా అన్న దానిపై దండం పెడతారు తప్ప నీకు ఉద్యోగం నువ్వు టీచర్ అని ఎప్పుడుతోనే మీరు ఉపాధ్యాయుల నమస్కారం అని నేను ఎవడు అన్నాడు. సో అంటారా, ఇప్పుడు నేను ఉస్మాన్ సిట్లో టీచర్, నాకేం బెస్ట్ టీచర్ అవార్డు ఎన్నడూ రాలే, నేను ఎన్నడూ అప్లై కూడా చేయలే, బట్ నాకు గుర్తింపు లేదో ఇవాళ. అంటే నాకు బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిందనే గుర్తింపు ఉంటుంది, లేకపోతే ఉండదంటే ఎట్లా? బెస్ట్ టీచర్ అవార్డు నాకు రాలే, ఎన్నడూ రాలే. నేను 40 ఏళ్ళు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నా, నియర్లీ 88 అంటే 36 ఏళ్ళు ప్రొఫెసర్గా ఉన్నా, నాకు ఎన్నడూ బెస్ట్ టీచర్ అవార్డు రాలే. ఎందుకంటే నేను ఎన్నడూ అప్లై చేయలే, ఎందుకంటే నాకు అప్లై చేయడానికి ఇష్టం లేక అప్లై చేయలే అని చెప్తే నేను బెస్ట్ టీచర్ కాదా? మరి నాకు ఎన్నడూ ఒక జర్నలిజంలో ఒక అవార్డు రాలే. మరి నన్ను లక్షల మంది చూస్తాను కదా దేశంలో, జర్నలిజంలో అవార్డు వస్తేనే లక్షల మంది చూస్తారా? అందువల్ల మన గుర్తింపు అనేది మన 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 పని వల్ల అవుతుంది. టెక్నికల్గా స్ట్రాటజీగా అడగచ్చు, కానీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అడిగే వ్యక్తి నేను అసెంబ్లీ జరుగుతుంటే నేను ఢిల్లీకి పోతా, నేను స్పీకర్ ఎన్నిక జరుగుతుంటే నేను పులివెందులోకి పోతా అనడం పొలిటికల్గా మారల్గా కరెక్ట్ కాదు. లీగల్గా ఈ హ్యాజ్ అ రైట్. నేను ఇప్పటికీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి హ్యాజ్ అ రైట్ టు గో టు కోర్ట్. అయినా ఎవరైనా కోర్టుకు పోయేది కాదు. ఒక పౌరునికి కోర్టుకు వెళ్ళడం అనేది దట్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇస్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆర్టికల్ 32. ఇట్ ఈస్ ఏ ఆర్టికల్ 32 ప్రకారం కాన్స్టిట్యూషనల్ రెమెడీ. సో ఎవరైనా తన హక్కులకు భంగం వాటిల్లింది అన్నప్పుడు కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళే హక్కు రాజ్యాంగం కల్పిస్తుంది. కానీ పాలిటిక్స్, ఎథిక్స్, మొరాలిటీ ఏం చెప్తుందంటే నీ హక్కును డిమాండ్ చేసే ముందు నీ బాధ్యతను పాటించు. నీ బాధ్యతను పాటించకుండా హక్కులు డిమాండ్ చేస్తావా, లీగల్గా నీకు హక్కు ఉంటుంది. కానీ బట్ ఎథికల్గా ఏంటంటే యూ హ్యావ్ టు ఫస్ట్ ప్రూవ్ యువర్ డ్యూటీ. అందువల్ల సభకు వెళ్ళాలి, సభను గౌరవించాలి, సభా సంప్రదాయాన్ని గౌరవించాలి, స్పీకర్ను గౌరవించాలి. సభలో ప్రతిపక్ష నేతగా నీ పాత్ర పోషించడానికి నువ్వు సిద్ధపడాలి. స్టేటస్తో సంబంధం ఏంటి? ఓకే, ఇప్పుడు నీకు స్టేటస్ వస్తుంది, సుప్రీంకోర్టు కూడా పోతావు. సుప్రీంకోర్టుకు పోయినాక నీకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇస్తారు, నీ గౌరవం పెరుగుతుంది సభలో. నేను లీడర్ ఆఫ్ ద అపోజిషన్ సుప్రీంకోర్టు ఇచ్చింది కదా అని ఆయన వచ్చుడుతున్నందా లేచి నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి వందనం లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటారా? అల్టిమేట్గా నీ గౌరవం అనేది పాలిటిక్సే నిర్ణయిస్తుంది, లా నిర్ణయించదు. సో అందువల్ల లీడర్ ఆఫ్ ద అపోజిషన్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ జడ్జిమెంట్ పట్టుకొని నువ్వు అసెంబ్లీకి పోయినా నేను అనటోళ్ళు అనకుండా ఉండరు కదా. నేను అనటోళ్ళు ఎందుకంటారంటే అది పాలిటిక్స్, నాతో సంబంధం వెళ్ళేది అది. సో అందువల్ల అయితే బహుశా ఒక వాదన ఏంటంటే నాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేదాకా నేను అసెంబ్లీకి పోను అని అనడానికి ఏమన్నా ఆస్కారం ఉంటుంది. కానీ అది జనం హర్షించారు. ఈ సుప్రీంకోర్టు తీర్పుకు ఇప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయిన వాళ్ళే అసెంబ్లీకి పోతారు, లీడర్ ఆఫ్ ద కానడు పోతారు అసెంబ్లీకి. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ 11 మందిలో ఒక్కరికే కదా, మరి మిగతా 10 మంది పోతారు కదా అసెంబ్లీకి. ఇప్పుడు వాళ్ళు కూడా ఢిల్లీలో ఉన్నారు. అసెంబ్లీకి పోవడానికి నీకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్తో సంబంధం లేదు. అయితే ఒక కారణం వెతుక్కోవడానికి ఏమైనా చేస్తున్నారా అనేది ఒక అనుమానం. ఇక్కడ సుప్రీంకోర్టు దాకా పోతుంది, హైకోర్టు పోవాలి, హైకోర్టు తీర్పు చెప్పాలి, సుప్రీంకోర్టు పోవాలి, సుప్రీంకోర్టు తీర్పు తేవాలి, తేలేది కాదు. అప్పటికి జగన్మోహన్ రెడ్డికి అది వర్తిస్తుంది అనుకోని ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో జరిగింది అదే. చాలా చారిత్రాత్మక ఆర్టికల్ 356 ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఎస్ఆర్ బొమ్మాయిని తొలగించడం తప్పని కోర్టు చెప్పింది. కానీ అప్పటికి ఎస్ఆర్ బొమ్మాయి అయిపోయింది, ఇంకో ప్రభుత్వం వచ్చేసి ఎన్నికలే ఎస్ఆర్ బొమ్మాయికి ఉపయోగపడలే. అందుకే అప్పుడు కోర్టు ఏమన్నదంటే ఇక నెక్స్ట్ టైం నుంచి తీర్పు వచ్చేంత దాకా అసెంబ్లీ డిజాల్వ్ కావద్దని చెప్పింది. అది ఎన్ని సంవత్సరాలు అందువల్ల డిజాల్వ్ కావద్దని చెప్పింది. డిజాల్వ్ అయితే ఇక తీర్పు వచ్చేయాలమ్మా నీకు. ఆల్రెడీ డిజాల్వ్ అయిపోయి కొత్త ప్రభుత్వం వచ్చినాక ఆయా ముఖ్యమంత్రి తొలగించడం తప్పే అంటే ఏం లాభం? డిజాల్వ్ కాకుండా ఎలా సాధ్యం అవుతుంది సార్? అది అంటే అందుకే వెంటనే తీర్పు వస్తుంది, 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆగదు. తీర్పు వెంటనే వస్తుంది. తీర్పు వచ్చే లోపల నువ్వు ఎన్నికలు పెట్టేస్తే ఎట్లా అని. సో అందువల్ల ఇప్పుడు కూడా ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది అనుకో, 2035లో 36లో లేదా 29లో వస్తే ఏ లాభం? బిఫోర్ రావాలి కదా. బట్ అదే కోర్టు తీర్పు బహుశా రావచ్చు. ఎందుకంటే ఇది
ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ కనుక కోర్టులు దీనికి ప్రియారిటీ ఇస్తాయి, ఓకే ఇచ్చి దాన్ని టేకప్ చేస్తాయి. ఎందుకంటే డిసాస్టర్ సెటిల్, కానీ సెటిల్గా నేను ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా ఉంది. సార్ ఇందులో ఏమైనా దాని మీద ఇప్పటికి కూడా ఫైనాలిటీ కావాలి. ఓకే సార్ ఇందులో ఏమైనా ఉప ముఖ్యమంత్రి పాత్ర ఉండే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ప్రతిపక్షాలను కూడా మనం జాగ్రత్తతో చూడాలి, మనకు మంచి మ్యాండేటరీ ఇచ్చారు, ఒక మంచి పాలన చేద్దామని చెప్తున్నారు కదా, సరే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి ఈయన ఏమన్నా అంటే ఇప్పటి వరకు వారి వర్షనే తెలియదు. కానీ అంటే పవన్ కళ్యాణ్ కూడా విమర్శించినట్టున్నారు, కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఇవ్వద్దు అనే దాంట్లో జనసేన అధికారికంగా అభిప్రాయం చెప్పిందని అనుకో. బట్ ఆ కూటమిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జనసేన చెప్పే భిన్నమైన ఒపీనియన్ తీసుకొని హక్కు ఉంటుంది కదా. ఇప్పుడు కూటమిలో ఉన్న ప్రతి పార్టీ ఒకే రకమైన అభిప్రాయంతో ఉండాలని లేదు, భిన్నమైన అభిప్రాయాలతో ఉండొచ్చు. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గనక భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే దట్ ఇస్ అన్ హెల్తీ డెమోక్రటిక్ ప్రిన్సిపల్ తప్పనలేదు. కానీ అది బయటికి వ్యక్తం చేసి కూటమిని దెబ్బతీస్ట పని చేయకూడదు కదా. అందువల్ల కూటమి లోపల ఆయన ఏం అభిప్రాయం చెప్పాడో మనకు తెలియదు. బట్ లీగల్గా అయితే ప్రభుత్వం కౌంటర్ అడిగినప్పుడు ప్రభుత్వం తరఫున చెప్తారు, ముఖ్యమంత్రి తరఫున ఉప ముఖ్యమంత్రి తరఫున చెప్పరు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళాడు కనుక అనివార్యంగా కోర్టు స్పీకర్ ఒపీనియన్ అడుగుతుంది. స్పీకర్ ఒపీనియన్ టెక్నికల్గా స్పీకర్ తెలుగుదేశం వారైనా చంద్రబాబు నాయుడు అడిగి ఆయన ఒపీనియన్ చెప్పినా అది కేవలం ఆఫ్ ద రికార్డే. ఆన్ రికార్డ్ అయితే స్పీకర్ అభిప్రాయమే. స్పీకర్తో పాటు ప్రభుత్వాన్ని కూడా ఒక రెస్పాండెంట్ చేస్తే, ప్రభుత్వ అభిప్రాయం కూడా అడిగితే ప్రభుత్వం ఏం చెప్తుందో చూడాలి. స్పీకర్కే పరిమితమైంది అనుకోండి, అసలు ప్రభుత్వం అభిప్రాయం చెప్పాల్సిన అవసరమే రాదు. ఎందుకంటే కేశవ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ మాట ఉన్నాడు, మాకేం సంబంధం అని. స్పీకర్ నిర్ణయం చెప్తారు, మాకేం సంబంధం అన్నాడు, కానీ మా అభిప్రాయం చెప్తున్నాం అన్నాడు. అందువల్ల కోర్టుకు ప్రభుత్వ అభిప్రాయం కోర్టు అడగకపోతే చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఏంటని చర్చ రాదు కదా. సో కోర్టు కనుక ప్రభుత్వ ఒపీనియన్ కూడా అడిగితే అడ్వకేట్ జనరల్ను, మీరు మీ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం కూడా ఏంటి దీని విషయంలో అని, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయం చెప్పాలి. చెప్పినప్పుడు అది కూటమి అభిప్రాయం అవుతుంది. చంద్రబాబు నాయుడు అభిప్రాయం, పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఉండదు కదా. కూటమి పక్షాలన్నీ కూర్చొని తమ అభిప్రాయం చెప్పాల్సి ఉంటుంది. ఓకే సరే, ఈ వాటాన్ బడ్జెట్ అంటున్నారు, మరి దీనికి కూడా వీళ్ళు పూర్తిగా దూరం అయిపోవడానికి 3 రోజులు టూరా ఢిల్లీ అంటే ఇప్పుడు ఆయన వచ్చేవరకైతే బడ్జెట్ అయిపోతుంది కదా, రాకుండా నేను అందుకే చెప్పాను, అసెంబ్లీకి వెళ్ళడం అనేది పవిత్ర కర్తవ్యం. అందులో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కోరుకునే వ్యక్తికి ఇంకా ముఖ్యం. సో నా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్, నువ్వు మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్సెస్ రెండిట్లోని క్వాలిఫికేషన్ ఉంది. హెడ్ మాస్టర్ నువ్వు మ్యాథ్సే చెప్పాలి, ఫిజికల్ సైన్స్ నువ్వు ఎలిజిబుల్ కాదు అంటాడు. లేదు నేను ఎలిజిబుల్ అని చెప్పి పై అధికారులకు పిటిషన్ ఇస్తాడు. కానీ ఎన్నడూ స్కూల్కి రాలేదనుకో, నువ్వు ఎలిజిబుల్ అయితే నువ్వు మ్యాథమెటిక్స్ చెప్పడానికే స్కూల్కి రావు. ఇక ఫిజికల్ సైన్సెస్ కూడా కావాలని అడిగితే లాభం ఏంటి అంటాను. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇన్ హిజ్ ఓన్ ఇంట్రెస్ట్ అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వెళ్ళినప్పుడే హైకోర్టులో కేసుకు బలం పెరుగుతుంది. లేకుంటే హైకోర్టులో కేసు వాదించవచ్చు కానీ పొలిటికల్గా వీక్ అవుతుంది, లీగల్గా వీక్ ఏం కాదు. ఆయన అసెంబ్లీకి వస్తాడా రాడా అన్న దాన్ని బట్టి కోర్టు తీర్పులు చెప్పవు. కోర్టు ఒక కాన్స్టిట్యూషనల్ లీగల్ పొజిషన్ చెప్తుంది. కోర్టు అయినా నాగేశ్వర అయినా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకొని చెప్పదు. కోర్టు రాజ్యాంగము చట్టము ఏం చెప్తుందో చెప్పదు. ఆ జగన్మోహన్ రెడ్డికి వర్తించదు కదా, ఎవరికైనా వర్తిస్తారు. ఒకసారి హైకోర్టు తీర్పు చెప్పింది అనుకోండి, రేపు సుప్రీంకోర్టు పోయింది అనుకోండి, సుప్రీంకోర్టు తీర్పు చెప్తే జగన్మోహన్ రెడ్డికి వర్తించదు, అది దేశమంతా వర్తిస్తుంది. ఇట్ ఇస్ నాట్ రెఫర్ టు సుప్రీంకోర్టు ఇన్ పట్టి. సుప్రీంకోర్టులో తీర్పు వస్తే దీనిపైన జగన్మోహన్ రెడ్డికి మాత్రమే న్యాయం జరగదు, జగన్మోహన్ రెడ్డి మాత్రమే న్యాయం జరగకుండా ఉండదు. దిస్ విల్ సెటిల్ ఏ ఇంపార్టెంట్ పొలిటికల్ క్వశ్చన్. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా పార్టీకి గ్రూప్కు మధ్య ఏ తేడా లేదు అని చెప్పింది. సో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అన్న దానికి సంబంధించిన చట్టాలు ఇప్పుడు ఒక వాదన కూడా ఉంది. 1977 చట్టానికి కూడా సవరణ చేయాల్సి ఉండే, అది ఏ లేదు కదా అని. సో ఇలాంటి సమస్యలు కూడా పోతాయి కదా, ఒకసారి కోర్టు చెప్తే లాభ ద ల్యాండ్ కదా. సార్ దేశవ్యాప్తంగా చాలా రాజకీయ అంశాలన్నింటినీ కూడా మీరు మాట్లాడిన సందర్భం ఉన్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ అంశం, జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకే పరిమితం అవడం 151 నుంచి, ఈయన తీసుకుంటున్న స్టెప్స్, ఇది ఎవరిచ్చే సలహాలు అంటారు సార్? రాష్ట్రపతి పాలన పెట్టమని, అక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టే టైంలో ఢిల్లీ వెళ్ళి నేను ధర్నా చేస్తానని, ప్రతిపక్ష హోదా నాకు ఇచ్చి తీరాలి అని చెప్పి కోర్టుకి వెళ్ళడం అన్నది
ఆయన సలహాదారులు ఆయనకు ఉంటారు కదా, ఆయన రాజకీయ సలహాదారులు ఉంటారు, ఆయనకు లీగల్ అంటే అడ్వైజర్. ఇవన్నీ కూడా అపహాస్యం అయ్యే విధంగా అంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మనకు అపాస్యం, ఆయనకు హాస్యం, trolls ఆయన కూడా. మంచి న్యాయమే అనిపిస్తుందేమో. అంటే ట్రోల్స్ కూడా విపరీతంగా అంటే వస్తున్నాయి కదా. తప్పే, నేను క్లియర్గా చెప్తున్నా కదా, రాష్ట్రపతి పాలన విధించడం అని అడగడం రాజ్యాంగ విరుద్ధము, రాజకీయంగా కూడా అన్యాయము. నిన్న కాక మొన్న ప్రజలు 164 సీట్లు ఇచ్చిన ప్రభుత్వం రద్దు చేయమని ఎట్లా అడుగుతారండి? అవును. అది ఏ రకంగా న్యాయం? ఆర్టికల్ 356 ఉపయోగించి ఉండడం కాన్స్టిట్యూషన్లో చెల్లదు ఆర్గ్యుమెంటు. ఎస్ఆర్ బొమ్మాయి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ లేకుండా రాష్ట్రపతి పాలన అడిగే హక్కే లేదు. అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పైన రాష్ట్రపతి పాలన అడుగుతున్నాడు. లా అండ్ ఆర్డర్ అని ఎక్కడా రాజ్యాంగంలో ఆర్టికల్ 356 లేదు. మీరు ఒకసారి ఆర్టికల్ 356 ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని కొట్టడం వస్తుంది. దీనిపైన మీరు ఆర్టికల్ 356 మీద బోలెడు తీర్పు, ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్ అంటే చాలా బల్కీ జడ్జిమెంట్, హిస్టారిక్ జడ్జిమెంట్. మీరు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఎస్ఆర్ బొమ్మాయి వర్డిక్ట్ ఉంటుంది, చదవండి. అందులో ఎక్కడ కూడా మీకు లా అండ్ ఆర్డర్ అని లేదు. బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ. అందువల్ల ఇది సెటిల్డ్ క్వశ్చన్ ఇన్ లా. రాష్ట్రపతి పాలన ఎట్లా అడుగుతాడు, ఏ బేసిస్ మీద అడుగుతాడు? పొలిటికల్గా సాధ్యం కాదు. ఎన్డీఏ ప్రభుత్వం తొలగిస్తుందా? కాన్స్టిట్యూషనల్గా వ్యాలిడ్ కాదు, లీగల్గా పొలిటికల్గా అర్థం లేదు, మారల్గా కూడా కరెక్ట్ కాదు. అంటే 164 సీట్లు ఇచ్చిన ప్రభుత్వాన్ని అర్జెంటుగా తొలగించండి అంటే ఎలా ధర్మం అవుతుంది, న్యాయం అవుతుంది? ధర్మము కాదు, న్యాయము కాదు, రాజ్యాంగబద్ధము కాదు, రాజకీయంగా కూడా తెలివైన పని కాదు. అందువల్ల మీరు అన్నట్టు రాష్ట్రపతి పాలన అడగడం అనేది రాంగ్ అడ్వైస్. అసలు నన్ను అడిగితే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కొరకు స్పీకర్కు లెటర్ రాయడం కూడా తప్పే అంటాడు. ఏం తేడా వస్తుంది? ఓకే, ఇప్పుడు కోర్టుకు వెళ్ళడాన్ని నేను ఎందుకు స్వాగతించానంటే ఒక కాన్స్టిట్యూషన్ పైన, లా పైన ఉన్న ఒక అవగాహనలో ఉన్న భిన్నత్వం పోతుందని. జగన్మోహన్ రెడ్డి కోసం కాదు నేను చెప్పింది అది. అది నేను ఉదాహరణ కూడా చెప్పాను మీకు, 2014లో 2019లో వచ్చింది అని. అప్పుడు 2014లో ముకుల్ రోత్గి ఒక వివరణ ఇచ్చాడు గవర్నమెంట్కు. ఆయన ఒక విచిత్రమైన వివరణ ఇచ్చాడు. ఆయన ఏమంటాడంటే ఆర్టీఐ యాక్టు, సివిసి యాక్టు, ఈ 2 చట్టాల్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేనప్పుడు ఏం చేయాలని రాస్తుంది. అంటే అర్థం ఏంటి? లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేని పరిస్థితి కూడా ఉంటుంది కదా. అంటే లేని పరిస్థితి అంటే ఏంటిది? 10% లోపే కదా అని ఆయన ఇంటర్ప్రిటేషన్ తీశాడు. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేని పరిస్థితి 10%తో సంబంధం లేదు. ఎందుకంటే ఈ చట్టంలో క్లియర్గా ఉన్నది అంటే స్పీకర్ గుర్తించాలి. స్పీకర్ గుర్తించిన వాళ్ళు ఆలస్యమైంది అనుకో, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉండడు కదా. స్పీకర్ గుర్తించలేదు అనుకోండి, స్పీకర్ ఇవ్వాలి కదా రికగ్నిషన్, అల్టిమేట్గా స్పీకర్ ఇవ్వాలి. స్పీకర్ ఇవ్వలేదు అనుకోండి, ఖాళీ ఉంటుంది లీడర్ ఆఫ్ ద అపోజిషన్. ఖాళీ ఉండడం బట్టి 10% అని నిర్వచనం కాదు. ఖాళీ ఏ సందర్భంలో ఉండొచ్చు. అది ఉండకూడదని ఏముంది ఖాళీ. సో అందువల్ల స్పీకర్ గుర్తించకపోతే ఖాళీగానే ఉంటుంది. ఆయన అందుకొరకు ఆయన ఆ చట్టంలో చెప్పారు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేనప్పుడు ఏం చేయాలి అని. దాన్ని పట్టుకొని 10% కదా అంటాడు. అసలు ఎందుకంటే ముకుల్ రోత్గి ఇది గ్రేట్ లీగల్ లూమినరీ, కానీ ఆయన ఎవరికి ఇస్తున్నాడు సలహా? తన క్లయింట్ ఇస్తున్నాడు. తన క్లయింట్ కోరిక ఏంటి? 10% లేదు కనుక కాంగ్రెస్కి ఇవ్వద్దు, రాహుల్ గాంధీకి ఇవ్వద్దు అని కోరిక. రాహుల్ గాంధీ కాదు అప్పుడు అధీర్ రంజన్ చౌదరి అనుకో, బహుశా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తా అంటే రాహుల్ గాంధీ అయ్యేవాడేమో. సో అందువల్ల కాంగ్రెస్కి ఇవ్వద్దు అనేది అప్పటి ప్రభుత్వ వాదన. ఆ ప్రభుత్వ వాదనను సమర్థించే లీగల్ అడ్వైజ్ ముకుల్ రోత్కి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళని అడిగితే వేరే రకం ఉంటుంది. ఆయన రుచించేటువంటి సలహాలు ఇచ్చే వాళ్ళనే అడుగుతారు రాజకీయ నాయకులు. అందువల్ల ఆయన ఇప్పుడు లేకుంటే రాష్ట్రపతి పాలన ఎలా అడుగుతాడు? నాలంటాన్ని అడిగితే దాన్ని మించిన తప్పు ఇంకోట్లేదంట. అలాగే అసలు ఎల్ఓపి కూడా అడగాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే నీకు నిజంగా రేపు సుప్రీంకోర్టు ఇస్తుంది. హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్ అంట? అసెంబ్లీలో నీకు వ్యవహరించే తీరులో ఏం మార్పు వస్తుంది? ఏం మార్పు రాదు. నీకు ఏమైనా వస్తే ఒక మంత్రి క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది, ప్రోటోకాల్ ఉంటుంది, 4 సెక్రటరీలు ఉంటారు, ఇంత తప్ప నీకు ఇంకా తేడా ఏముంటుంది? సభలో నీకు తేడా రాదు. సభలో నువ్వు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయినా కాకపోయినా 164 మంది సభ్యులు ఉన్న పార్టీ కూటమి ఏమనుకుంటే అదే జరుగుతుంది. దట్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ కదా. అందువల్ల లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కొరకు లేఖ రాయడమే తప్పు. బట్ స్టిల్ ఆయన రాయడం వల్ల కనీసం ఒక అంశంలో క్లారిటీ వస్తుంది. లీగల్ కోర్టు మైండ్ అర్థమవుతుంది. కాన్స్టిట్యూషన్ పైన ఒక ఫైనల్ భాష్యం చెప్తుంది కనుక నేను స్వాగతించాను. కానీ జగన్మోహన్ రెడ్డి అడ్వైజ్ అడిగితే నన్ను అసలు అడగనే నువ్వు లేఖ రాయద్దంటే, లేఖ రాయడం వల్ల ఉపయోగం ఏమున్నది? లేఖ రాసినాక చర్చ వస్తే నేను రాజ్యాంగం చట్టం చెప్పిన తప్ప లేఖ రాయడం కరెక్ట్ అని ఎప్పుడలే.
నేను అప్పుడు కూడా మొదటి నుంచి కూడా అదే బాధ. లేఖ రాయడం వల్ల ఉపయోగం లేదు, అసెంబ్లీకి రాకపోవడం వల్ల ఉపయోగం లేదు, అసెంబ్లీ వల్ల ఢిల్లీకి పోవడం ఏంటి? సో అందువల్ల ఇవన్నీ పొలిటికల్గా రాంగ్ డిసిషన్స్. బట్ ఆయన అడ్వైజర్ రైట్ అనొచ్చు, మనం కాదు కదా అడ్వైజర్లో. సార్ మీతో సూచనలు సలహాలు ఎప్పుడైనా తీసుకోవడం జరిగిందా సార్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు? ఎప్పుడు నాకు ఎప్పుడు సలహా తీసుకోలేదు. నేనాడు ఒక్కరోజు కూడా నాకు అడ్వైజ్ ఏమీ అడగలేదు. నేను లాస్ట్ 5 yearsలో చంద్రబాబు నాయుడునైనా జగన్మోహన్ రెడ్డినైనా ఒకేసారి కలిశాను, ఒకటేసారి. వాళ్ళు సందర్భం ఒకటే, నా కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి కలిశాను. నేను జగన్మోహన్ రెడ్డినైనా నా కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి కలిశాను, చంద్రబాబు నాయుడునైనా నా కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి కలిశాను. అప్పుడైనా ఇప్పుడైనా సీరియస్ పాలిటిక్స్ ఏమీ చర్చించలేదు. వాళ్ళిద్దరే కాదు, విజయమ్మ గారిని కలిశాను, జానారెడ్డి గారిని కలిశాను, సో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ కలిశాను కదా. ఒక్కనే బండి సంజయ్ వీళ్ళందరూ కూడా వచ్చారు నా కొడుకు పెళ్లికి. అంటే రాజకీయ సంభాషణలు ఏమి ఉండవా సార్ అలా కలిసి? ఎందుకుంటే కలిసినప్పుడు రాజకీయ సంభాషణలు కాదు, కార్డు ఇవ్వడానికి వెళ్ళి రాజకీయాలు చర్చించుకోం కదా. ఓకే, అంటే ఆ తర్వాత ఏమైనా కలిసి తర్వాత అట్లా రాజకీయ అంటే సహజంగా నిర్మోహమాటంగా చెప్పేవారిని ఎవరు అంత ఈజీగా ఒప్పుకోరు. అవును, ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా చెప్పేవాళ్ళు కావాలి. సో అడ్వైజర్గా ఇప్పుడు ఉంటారంటే వాళ్ళకి అనుకూలంగా చెప్పేవాళ్ళు. నాలాంటోడు ఈ ఒకదాని విషయంలో జగన్ రైట్ అంటాడు, ఇంకో వెంటనే ఒకదాని రాంగ్ అంటాడు కదా. ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషనే చూశారు కదా, రైట్ అన్న, 356 రాంగ్ అన్న. ఇప్పుడు అన్నిటి మీద అందుకల్లా మాకు గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు నాకు ఇనే అలవాటు ఉంది. చాగంటి గరజపాటి ప్రవచనం, అందులో ఆయన ఒకటి చెప్పాడు, యథార్థవాది లోక విరోధి అని చెప్పాడు. అందరు తెలిసిందే ఇది, కానీ గరికపాటి గారు చెప్పారు కనుక దానికి ఆధ్యాత్మిక టచ్ వస్తుంది కదా. యథార్థవాది లోక విరోధి, జగన్కు విరోధే, చంద్రబాబుకు విరోధే, వైసీపీకి విరోధే, టీడీపీకి విరోధే, ఎవరికైనా విరోధే. ఇప్పుడు నేను చైనేశ్వర్ అన్న బీజేపీ వాళ్ళు కింద కామెంట్లు పెడతారు. ఇలా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మోడీ ప్రభుత్వానికి అడ్వైజరు, ఎకనామిక్ వాళ్ళు ఏం చెప్పాడు, చైనా పెట్టుబడులు ఆకర్షించాలని చెప్పాడు. ఇలా అన్ని పత్రికలు వచ్చింది గమనించండి. మోర్ ఎఫ్డిఐ ఫ్రమ్ చైనా. నిన్నటిదాకా ఏం చేశారు, అదేంటి టిక్ టాక్ తరిమి కొట్టాము. అసలు చైనా కంపెనీలు ఉండకూడదు ఇండియాలో అని కదా. ఆఖరి చైనా టీవీలని విండోలకి బాల్కనీలకి పడేశారు, బహుశా చెడిపోయిందని పడేసి ఉంటారు. సో ఇవన్నీ చేశారు కదా. చైనా పెట్టుబడులను తరిమి కొడతామన్నారు. కానీ మామూలు కాదు. ఇప్పుడు ఏం చేశారు, ఇండియా భారతదేశానికి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ చైనా. ఇవాళ అమెరికాను మించి చైనా. ఇవాళ ఆర్థిక సలహాదారుడు మోడీ, భారత ఆర్థిక మంత్రి, మోడీ ప్రభుత్వ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించిన ఎకనామిక్ సర్వేలు ఏం చెప్పారు, చైనా నుంచి ఎఫ్డిఐని మనం ఇన్వైట్ చేయాలి పెద్ద ఎత్తున అని చెప్పారు. మరి ఇప్పుడు చైనేశ్వరుడు ఎవరయ్యా, నాగేశ్వరయ్యాడా, నరేంద్ర మోడీ అయ్యాడా? లేనప్పుడు జైనా నా జీవితంలో జైనాన్ని సమర్థించలేదు. అంటే ఇక అలా ఉంటారు రాజకీయ పార్టీలు, వాళ్ళకి నచ్చితే ఒక రకంగా ఉంటారు, నచ్చకపోతే వాళ్ళ సైన్యం కూడా అలాగే ఉంటుంది, యథా రాజా తథా ప్రజ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చిటికేస్తే అన్నప్పుడు నన్ను వైసీపీలు తిట్టారు, ఇప్పుడు టీడీపీలు తిడుతున్నారు. నేను మాత్రం ఒకటే అన్నా, నేనే మారలేదు. ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు నాయుడు అన్నప్పుడు నేను ఒకటే అన్నా, కావాలి అన్నా. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ మంచిది అన్నప్పుడు కాదు, ప్రత్యేక హోదానే మంచిది అన్న. మళ్ళీ చంద్రబాబు నాయుడు మారి లేదు ప్రత్యేక హోదా కావాలని ధర్మ పోరాటాలు చేసినప్పుడు అప్పుడు కూడా ప్రత్యేక హోదా కావాలన్న. ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్లో మౌనంగా టీడీపీ ఉన్న ప్రత్యేక హోదా కావాలన్న. నేనే మారలేదు, మొదటి నుంచి ప్రత్యేక హోదా కావాలన్న. చంద్రబాబు నాయుడు 4 సార్లు మారాడు. మీరు ఫస్ట్ ప్రత్యేక హోదా అన్నాడు, తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ అన్నాడు, మళ్ళీ ప్రత్యేక హోదా అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏమంటలేరు. మరి వాళ్ళు మారితే నేనేం చేయాలండి, నేను మారను కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి చిటికేస్తే 10% కూడా ఉండదు అన్నాడు, ఇప్పుడు అదే 10% మీద కోర్టుకు పోయాడు.